వావ్, అసలు నైట్ లుక్ చూసారు ఎలా ఉందో. అసలు ఆ పడవలు ఆ లైటింగ్స్ అదిరిపోయింది. వియత్నాం దేశంలో ఏటీఎం నుంచి క్యాష్ విత్డ్రా చేస్తే ఎంత ఛార్జెస్ పడతాయి అన్ని క్లియర్ గా చెప్తాను. 5 లక్షల నోటు చూడండి, ఇదే హైయెస్ట్ నోటు ఈ కంట్రీలో. ఇప్పుడు మనం 1970, 80 ఆ సంవత్సరాలకైతే వచ్చేసాము. చూడండి ఇక్కడ వెహికల్స్ ఎలా ఉన్నాయో. పల్లెటూరులో ఇలా కొబ్బరి చెట్ల మధ్యలో ఈ పడవలో ప్రయాణం చేస్తుంటే నాకు ఏదో కోనసీమలోనూ మన అమలాపురంలో ఉన్నట్టుంది. హలో గైస్, అందరూ ఉన్నారు. నేను మీ క్రాంతి ట్రావెల్ వాగర్ని. ప్రస్తుతానికైతే వియత్నాంలోని దనాంగ్ సిటీలో అయితే ఉన్నాను. ఈరోజు మీకు హోయాన్ సిటీని అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇక్కడ నుంచి మనకు ఆల్మోస్ట్ ఒక 28 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ఇక్కడ మనకి వెహికల్ ఉంటే చాలా బెటర్, చక్కగా వెళ్ళి చూసొచ్చేయచ్చు. కానీ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే ఇక్కడ బైక్ రెంటల్ తీసుకోవాలి. కార్ రెంటల్ అయినా మనకి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. నాకు ప్రెజెంట్ అయితే లేదు. అందుకని ఏం చేస్తున్నా అంటే, మనకు ఒక బాబాయ్ పరిచయం అయ్యాడు మొన్న నుంచి ఇక్కడ లోకల్గా తినడానికి. ఈయన బ్రదర్. హాయ్ బ్రో. హాయ్ హాయ్. మనోడు ఏంటంటే ముందు రోజు చెప్పాడు నాకు, హోయాన్ నేను తీసుకెళ్తాను, నాకు ఫోన్ చేయన్నాడు. నెంబర్ తీసుకొని మనోడికి సేమ్ గ్రాబ్లో ఉన్న ప్రైజ్ ఇవ్వని చెప్పాడు, తీసుకెళ్ళిపోతా అన్నాడు. అక్కడ నిజంగా మీరు ఒక విలేజ్ అట్మాస్ఫియర్, వీళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది అనేది మొత్తం క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను. చాలా కష్టపడి ఒక్కడనే తిరుగుతున్నా. ప్లీజ్ మా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ ఎన్నో చేస్తాను. ఓకే, ఫస్ట్ అయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. మనం హోయానికి వెళ్తుంటే దారిలో మనోడు ఒకటి చెప్తున్నాడు. ఇదిగో ఈ లోపలికి వెళ్తేనంట మొత్తం ఏంటంటే రిచ్ ఏరియా అంట, మొత్తం అప్పర్ క్లాస్ పీపుల్స్ ఉండే ఏరియా ఇదంతా లోపలని చెప్తున్నాడు. మనోడు ఏంటంటే ట్రాన్స్లేట్ ఇంకా ఇంగ్లీషు చాలా తక్కువ మందే మాట్లాడుతున్నారు. పర్లేదు కానీ చాలా తక్కువ మందే ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ట్రాన్స్లేట్ యూజ్ చేస్తారు. రోడ్స్ అబ్జర్వ్ చేస్తున్నారా? మనం రైట్ నుంచి వెళ్తున్నాం ఇటువైపు. మన ఇండియాలో మనం లెఫ్ట్ నుంచి వెళ్తాం, ఇటు రైట్ నుంచి. ఇది అబ్జర్వ్ చేయాలి. మీరు ఓన్ డ్రైవింగ్ చేసినా, ఇక్కడ బైక్ తీసుకొని కార్ తీసుకొని డ్రైవింగ్ చేసుకున్నా చాలా జాగ్రత్తగా ఇది గుర్తుపెట్టుకొని డ్రైవింగ్ చేయాలి. వీళ్ళకి వాటర్ సదుపాయం కూడా బాగుంది. పక్కనే రివర్ ఉంది, నది వల్ల చక్కగా నీళ్ళు కూడా బాగా అందుతాయి పంటలకి. చూడండి మొత్తం పంటలే. అది కూడా అక్కడ ఇంజన్లు ఉన్నాయి చూసారా, ఇంజన్లతో నీళ్లు తోడుకోవడం అవి చేస్తున్నారు. కోకోనట్ విలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం. ఇక్కడ నుంచి ఒక 30 మినిట్స్ రైడ్ ఉంటుంది. ఇదిగోండి ఈ బొట్టల్లో ఇలా తీసుకెళ్తారు. మనకి రైడ్ చాలా బాగుంటుంది. ఎంత తీసుకున్నారంటే 2 lakhs తీసుకున్నారు. అంటే మన కరెన్సీలో 600 అలాగా. బాగుంటుంది జర్నీ, అదిరిపోద్ది. లైఫ్లో ఫస్ట్ టైం ఇలాంటిది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. చాలా బాగుంటుంది. మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. స్టార్ట్ అయిపోయాము ఇంకా. ఇండియా. ఎస్. యువర్ నేమ్ బ్రో? యువర్ నేమ్? దిస్ ఇస్ కోకోనట్ విలేజ్. విలేజ్. ఓకే. వీళ్ళకి పెద్దగా ఇంగ్లీష్ రాదు, చాలా తక్కువ. మనం ట్రాన్స్లేట్ ఉపయోగించుకొని మాట్లాడాల్సిందే. చాలా తక్కువ మందే మాట్లాడుతున్నారు ఇంగ్లీషు. ఆ లోకల్గా ఉండే వాళ్ళకైతే అస్సలు రాదు. హోటల్స్లో వర్క్ చేసే వాళ్ళకి వాళ్ళకి ఒక బెటర్, కానీ కష్టమే తిరగడం ఇలాగా. ఇక్కడ ఇదిగోండి ఇలా తీసుకెళ్తారు. ఇంకా బాగుంటుంది రైడ్, మాత్రం ఎంజాయ్ చేయండి. ఇక్కడ ఏంటంటే బార్గెన్ చేయాల్సిందే. వాళ్ళు నచ్చిన రేట్లు చెప్తారు. నేనైతే మన కరెన్సీలో 600కి మాట్లాడే, మరి ఇంకా తగ్గుతారనుకుంటా, తగ్గొచ్చు. వాటర్ కోకోనట్. ఓహో, వాటర్ కోకోనట్ అండి. వెరైటీగా ఉన్నాయి ఈ కోకోనట్ ట్రీస్. ఏదో రకమైన కొబ్బరి చెట్లు. ఇదిగోండి ఏం కోకోనట్లు ఎలా ఉన్నాయి. వాళ్ళు అటేపు నుంచి ఇటేపు నాడడానికి చిన్న వంతెనలాగా ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ.
1 సెకండ్. ఫోటోలు తీసుకుంటారు, లాస్ట్లో డబ్బులు ఎంత అంత ఇస్తామంటారు. అది మ్యాటర్. అది గట్టి నుంచి వస్తున్నారు చూడండి. అలాగా ఇలా వెళ్ళాడు తిరిగి వస్తాం అనుకుంటా. ఓ వచ్చేసాం అదిరిపోయే లొకేషన్కి. ఇలా తిప్పుతారు. మనం ఇక్కడికి వచ్చి స్పిన్నింగ్ అలా తిప్పాలి అంటే మళ్ళీ వీళ్ళతో మాట్లాడుకోవాలి. ఇక్కడికి వచ్చి మనం అదో సపరేట్ కాస్ట్. హౌ మచ్ బ్రో? ఓన్లీ 1 person. ఎస్. చూసారు కదా ఎలా అనిపించింది. ఇక్కడికి వచ్చారంటే తప్పకుండా ఈ రైడ్ చేయాల్సిందే. మన డబ్బుల్లో ఎక్స్ట్రా 300 తీసుకున్నారు. అక్కడ ఒక 600, ఇక్కడ 300, 900. అది మ్యాటరు. చూడండి ఎంతమంది ఉన్నారు జనం. చాలా ఫేమస్ ఇది వియత్నాంలో. మీరు వియత్నాం ఈ దనాంగ్ సిటీకి వచ్చారంటే దనాంగ్ నుంచి హొయాన్ ఒక 28 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ కోకోనట్ విలేజ్ అలాగే ఓల్డ్ టౌన్ ఇంకా నైట్ వేరే లెవెల్లో ఉంటుంది. అది అన్నీ చాలా బాగుంటాయి. మిస్ అవ్వకండి, చూడండి. ఓకే సూపర్. అసలు ఇంకా చూసుకుంటూ పోదానా అన్ని. మధ్యలో ఇలా పెట్టి సాంగ్లు పెట్టి పాటలు పాడుతున్నాడు. వీళ్ళ లైఫ్ స్టైల్ కానీ ఈ బోట్ రైడ్లు కానీ మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. మామూలుగా లేదు అసలు. డిఫరెంట్ కల్చరు. ఏ దేశం కల్చర్ ఆ దేశంలో ఇలా ఉంటుంది. ఏ దేశం వెళ్ళినా ఆ కల్చర్ మీకు చూపించాలి కాబట్టి తప్పకుండా దూరమైన కష్టమైనా వచ్చి మరీ చూపిస్తున్నా. అది ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాబాయ్ చేపలు పడుతున్నాడు ఇక్కడ. అలాగే మీరు పెద్ద బోట్లో తిరగాలనుకుంటే ఇక్కడ తిరగొచ్చు. అదొకటి. ఏయ్ బాబాయ్ చేపలేయ్. ఏయ్ వలయ్ బాబాయ్, నువ్వు తర్వాత చూసుకుందా. ఏయ్ రెడీ. ఇక్కడ లోకల్ వాళ్ళ జీవన విధానం ఇది. ఇలా చేపలు పట్టుకొని ఇలా చేస్తూ ఉంటారు. వీళ్ళంతా ఇక్కడ ఏంటంటే టూరిస్టుల మీద ఆధారపడి ఉంటారు. వీళ్ళు బాగుంది అబ్బా. మొత్తం ఇక్కడ అంతా ఫార్మింగ్ చేస్తున్నారు. చక్కగా ఈ చేపలు పట్టుకున్నారు. ఎంత లైఫ్ స్టైల్ బాగుంది ఇక్కడ. ఏ సైడ్ ఈ చేపలది నైస్ నైస్. చేపలు పడుతుంటే చప్పట్లు కొడుతున్నారు వీళ్ళు. మా ఊరు రండి. బోల్డ్ నో ఫిషెస్. బోటోడు అడ్డొచ్చేస్తున్నాడు చూడు. అబ్బే ఏం మళ్ళా బాబాయ్కి ఏం మళ్ళా. నో ఫిష్ ఏం పడలేదు ఫ్రెండ్స్. బాబాయ్ వలేసాడు కానీ అది బొట్టలు పెట్టుకొని తిరుగుతున్నాం అలాగా. మధ్యలో సాంగ్స్ హడావిడి మామూలుగా లేదు మొత్తం. మరి రిటర్న్ తీసుకెళ్ళిపోతున్నాడు మళ్ళీ. ఎంతమంది వస్తున్నారు చూడండి వరుసగా. హలో
That's small. Baby. Yeah. ఓకే బేబీ చిన్నది. Pick it. ఓకే పిక్ వన్ అదేనా. Cái này me thì coconut. ఎస్ చిన్నది కోకోనట్ కొబ్బరికాయ. వీళ్ళు కొబ్బరికాయలు చూడండి ఎలా కాస్తున్నాయి. వాళ్ళకి వెరైటీగా ఉన్నాయి ఇక్కడ చెట్లు. మన చెట్లు వెరైటీగా ఉంటే వీళ్ళు వెరైటీగా ఉన్నాయి ఇక్కడ. ఏంటంటే నీటిలో కాసే కొబ్బరికాయలు ఇవి వాటర్ కోకోనట్స్ అంటారు వాటిని. నిజం చెప్పాలంటే మన కోకోనట్ వాసనే వస్తుంది. గ్యాస్ అయినా తినేస్తాను అనుకున్నాడేమో. తినలేము తెలుసు, ఊరిని కొరుగు చూస్తున్నాయి ఏంటి అని. ఇక్కడైతే అయిపోయింది, ఇంకా నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం. వియత్నాంలో క్రెడిట్ కార్డ్ని డబ్బులు ఎలా తీయాలో చూపిస్తారండి. బట్టి ఇంగ్లీషు చూడు, క్యాష్ విత్డ్రాలు. మన క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డు ఇదిగోండి. అమౌంట్ వాళ్ళు ఇచ్చిన అమౌంట్ మనం క్లిక్ చేస్తే ఈ అమౌంట్ అయితే ఇలా బయటకు వచ్చేసింది. ఇది 5 లక్షల నోటు. 5 లక్షలు అంటే 3 నోట్లు వచ్చినాయి. అంటే మన కరెన్సీలో దగ్గర దగ్గర ఒక 4,500 వచ్చినాయి. 4,500కి దగ్గర దగ్గర ఛార్జెస్ కూడా ఇంచుమించుగా 88,000 అంటే 200-300 ఛార్జెస్ పడినాయి. అది మ్యాటర్. ఇక్కడ టూరిస్టులు తిప్పడానికి ఈ బ్యాటరీ వెహికల్స్ చూసారు ఎలా ఉన్నాయో. కార్ మోడల్లో భలే ఉన్నాయి కదా, బాగున్నాయి కదా. ఇదంతా ఏంటంటే హోయాన్ ఓల్డ్ టౌన్ ఏరియా. ఇదంతా చాలా బాగుంటుంది. నైట్ లైఫ్ ఇంకా అదిరిపోద్ది అనుకోండి. మనం పగలొచ్చాక నైట్ ఇంకో ప్లేస్కి వెళ్ళాలి. అందుకని ఇప్పుడు మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తా చూడండి. చాలామంది బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వియత్నాం మీద, వేరే కంట్రీస్ వాళ్ళు. విభత్సం. షాపింగ్ మాత్రం ఇక్కడ స్ట్రీట్లో చాలా ఉంటాయి. గోల్డ్ షాపింగ్ చేసుకోవచ్చు, మీరు చేసుకోవాలి. కానీ బ్యాగులు బాగున్నాయి. అండ్ క్యాప్లు ఆల్సో. ఈ హోయాన్ ఓల్డ్ టౌన్లో ఒక చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చాను. దీనికి ఛార్జు 50,000 ఛార్జ్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ. 50,000 చికెన్ రైస్. ఇలాంటి రైస్ అలా కొంచెం వీళ్ళ దగ్గర రైస్ ఇలా కొంచెం వెరైటీగా ఉంటుంది. రౌండ్ స్టైల్లో, అంటే మన దంపుడు బియ్యం అలాంటిది అంటారు చూసారా, అలాగా. బాన్ పిజ్జా అంట. రైస్ పెప్పర్ కేక్ వియత్నాం పిజ్జా. వియత్నాం పిజ్జా ఇది. కంప్లీటెడ్ బ్రో ఆల్రెడీ. ఇదంతా ఏంటంటే చో హోయాన్ ఫుడ్ స్ట్రీట్స్. లోపల చాలా ఉన్నాయి, ఫుడ్ షాపింగ్ అన్నీ ఉన్నాయి. సరే ఎలా ఉందో స్ట్రీట్ భలే ఉంటుంది. ఫస్ట్ మనం ఈ చో హోయాన్ లోపలికి వెళ్ళొద్దాం, ఎలా ఉంటుందో లోపల చూద్దాం. ఇది మధ్యలో బాగుంది, విలేజ్ కదా. ఇదంతా విలేజ్ ఒకప్పుడు. ఇప్పుడు అంటే మొత్తం టూరిస్టులు పెరిగిపోయి మొత్తం షాప్స్ చేస్తారు, కానీ చిన్న విలేజ్ ఇదంతా. అంతా షాపింగ్ ఫుడ్ ఉన్నాయి ఇటు. ఓకే, డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. లైన్ చివరి వరకు అలాగే ఉంది, లాస్ట్ వరకు. లాస్ట్ వరకు ఫుడ్డే మొత్తం. అక్కడ ఏముంది, దాని బదులు బయట తిరుగుదాం. బయట బాగుంటుంది మొత్తం. ఈ లొకేషన్స్ చూసుకుందాం. ఇదిగో
ఈ లొకేషన్ మొత్తం చూసుకుందాం, బాగుంటుంది రోడ్ అంతా. ఇది మలేషియాలో చాలా ఫేమస్ ఫ్రూట్. ఇక్కడ కూడా బాగానే తింటారు. 150K 140K అలాగా. ఏ పక్షి పక్షి. ఓకే. ఓ అటు వెళ్ళిపోతే మనకి రివర్ వస్తుంది. ఇంకా నైటు అదిరిపోయే లైటింగ్స్తో రివర్ బోటింగ్ అవన్నీ ఉంటాయి. తర్వాత చూద్దాం. హలో, మనీ ఎక్స్చేంజ్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నట్టు ఉన్నాయి. మొత్తం షాపింగేనబ్బా. అందమైన పాపలు నేను చూసుకుంటూ తిరగచ్చు. అది మరి మామూలుగా లేదు. స్ట్రీట్ మొత్తం షాపింగే. ఓకే ఓకే బాయ్. స్ట్రీట్ ఫుడ్. మ్యాంగో. ఇదేమో పిజ్జా. పేరు అర్థం కావట్లేదు కానీ ఏదో గుడిలా ఉన్నట్టుంది. ఎంట్రన్స్. ఇదొక టెంపుల్ అంట లోపల, బుద్ధిస్ట్ టెంపుల్ లాంటివి. టికెట్ తీసుకొని వెళ్ళాలి లోపలికి వెళ్ళాలనుకుంటే. మనీ ఎక్స్చేంజ్లో మాత్రం ఎక్కడ పడితే అక్కడ షాపులోనూ చేస్తున్నారు. ఇక్కడ బోర్డ్స్ పెట్టుకొని మరీ ఇస్తున్నారు. వావ్, స్ట్రీట్ మొత్తం అదిరిపోయిందబ్బా, చాలా బాగుంది. మెయిన్ ఈ లైటింగ్ ఐటమ్స్ చాలా బాగుంటాయి. మ్యాంగో. మెయిన్ ఈ స్ట్రీట్స్ ఫోటోషూట్లు గట్లకి చాలా బాగుంటాయి. చూసారు ఎలా ఏర్పాటు చేశారు. చెప్పాలంటే మనకు ఒక ఫ్రెంచ్ కాలనీ టైప్లో ఉంటాయి కదా, అలాగా. నైస్. ఫొటోస్కి అదిరిపోద్ది ఇక్కడ, మామూలు ఉండదు మరి. బాబాయిలు వరుసగా ఉన్నారు. హలో, రక్షా రైడ్ చేయాలనుకుని చేయొచ్చు. ఎంతమంది ఉన్నారు బాబాయిలు? అంతా గోల్డ్ మంది. ఓ మా ఎన్ని ఉన్నాయి, చివరి వరకు ఉన్నారు అలాగా బాబాయిలు. మళ్ళీ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తున్నారు అందరూ. డ్రెస్ కోడ్, క్యాప్లు. సూపర్. రివర్ దగ్గరకు వచ్చేసాం మనం. హలో, పాప హాయ్ చెప్తుంది. నైట్ నెక్స్ట్ లెవెల్ ఇదంతా. అంతే, ఇంక మామూలుగా ఉండదు, అదిరిపోద్ది. ఈ నైట్ లైఫ్ని ఈ బోర్డ్స్ లైటింగ్స్తో ఎలా ఉంటాయి, మొత్తం లొకేషన్ చాలా బాగుంటుంది. అది చూపించాలంటే చాలా టైం ఉంది, వెయిట్ చేయాల్సింది. అప్పుడు దాకా ఏం చేస్తా, వెయిట్ చేస్తా, చేసేది ఏం లేదు. అప్పటి వరకు ఇక్కడే ఉండి నైట్ ఈ పడవలు ఆ లైటింగ్స్తో ఎలా ఉంటాయి మొత్తం అన్నీ చూపించే ఇక్కడి నుంచి వెళ్తా. ఆ చివరి వరకు జూ అంతా. ఇటువైపు మొత్తం కెఫేసే. ఓహో, ఎంతమంది వెళ్తున్నారు చూసారా. ఈవినింగ్ అవుతుంది కదా, మొత్తం ఆ రివర్ ఆ ప్లేస్కి వెళ్ళిపోతారు, వెళ్ళి బోట్లు ఎక్కడం కోసం. ఇవన్నీ ఓల్డ్ కెఫేస్. అసలు ఎప్పుడో గోడలు బాగాలేదు అస్సలు, కానీ వాళ్ళు డిజైన్ బాగుంది. డిజైన్ మాత్రం లైటింగ్స్ ఇలా ఏర్పాటు చేసుకొని బాగా చేశారు. గోడలు మాత్రం అస్సలు బాగా మొత్తం
జపాన్ సెట్ వచ్చారు కదా. గ్రూప్ వచ్చినట్టున్నారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి లైట్స్, గొడవలు మొత్తం. ఈ వంతుని దాటుకుని అటేపుకి వెళ్దాం మనం కూడా. అటేపు నుంచొని ఇటేపు లైటింగ్స్ అన్నీ చూద్దాం. లెట్స్ గో. ఎంతమంది రెడీ అవుతున్నారు మొత్తం. అందరూ వందల వేల మంది వస్తారు. కొంతసేపు అందరు నెమ్మది ఇక్కడికి వచ్చేస్తున్నారు. కొంతసేపట్లో చూడాలి ఎంతమంది వస్తారు. చూడండి క్రౌడ్ బిత్తరపోతారు, మామూలుగా ఉంటారు ఇక్కడ. ఇక్కడ కూడా బాగుంది కదా. ఇది ఒక్కొక్కడ చెక్క వంతెనలాగా ఏర్పాటు చేశారు. అది కూడా భలే ఉంది, సూపర్. అంతా ఇది ఒక ఓల్డ్ టౌన్. ఇది హోయాన్ ఓల్డ్ టౌన్. ఇది బాగున్నాయి చిలకలు. దీంట్లో చట్ నుంచి మనం ఈ లోపలికి వచ్చాము. ఈ లోపలికి వచ్చాక ఈ సిటీ, ఈ స్ట్రీట్లు చూడండి, అన్నీ ఇంచుమించుగా సేమ్ ఓల్డ్ స్ట్రీట్స్. అన్ని కెఫేలు, రెస్టారెంట్లు అలాగే ఉన్నాయి మొత్తం. ఈ మాత్రం బాగా ఎగరేస్తున్నారు బాబాయ్లు, ఎగబడితే అక్కడ. మొత్తం తిరుగుతూ ఉండి మొత్తం అలాగే ఉంది ఒకలాగే. ఆ రోడ్డు అంతా లైటింగ్లు, పక్కన షాపింగ్. టోఫు అంట, టోఫు టాప్ అని ఉంది. అలా వేసిస్తున్నారు. Mango, coconut. ఓహో మ్యాంగో, దట్ వన్. Sandwich chili. Vietnamese ramen. దిస్ వన్ Bean. బీన్. Bean. ఇవన్నీ ఏదో మిక్స్ చేసి ఇలాగిస్తున్నారు మొత్తం. ఏదో లోకల్ స్పెషల్ ఉంటాయి కదా, ఏదో డిఫరెంట్ ఫుడ్. ఫైనల్లీ గుడ్ టేస్ట్. అది డిఫరెంట్ ఐటమ్స్. దీని లోపల ఏముందంటే స్టార్టింగ్లోనే మనకి ఆంజనేయ స్వామి లాగా మనకి కోతినైతే పెట్టారు. పూజ కూడా చేస్తున్నారు. ఇదంతా వుడ్తో చేసింది, అంతా వుడ్. ఇక్కడ ఏదో ఉందో లోపల, ఏముందో మరి, ఏదో హౌస్ లాంటిది. ఎంట్రీ టికెట్ కూడా ఉంది దానికి. ఎంట్రీ టికెట్ తీసుకొని వెళ్ళాలి అక్కడికి. వ్యూ చూడండి ఒకసారి ఎలా ఉందో. వైపు కాలభైరవుని పెట్టినట్టు ఇలా పెట్టారు. అది వీళ్ళని కాఫీ అడితే కాఫీతో పాటు టీ అంట, ఐస్ టీ. ఏదో ఐస్ నీళ్ళు ఏదో లైట్గా టీ పౌడర్ వేసినట్టు ఉన్నారు. బాగున్నాయి, చల్లగా ఉంది. తాగి కాఫీ తాగొచ్చు. 30,000 కాఫీ, 30,000 తీసుకున్నారు. వచ్చేసింది మనం హాట్ కాఫీ. థ్యాంక్ యూ. బాగుంది కానీ హాట్గా లేదు, వేడి తక్కువగా ఉంది. కానీ ఎదురుగా వావ్, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా దీనికోసమే. చూసారు అసలు ఎలా ఉందో మొత్తం. అదిరిపోయింది కదా లుక్ మాత్రం. అందరూ కొనుక్కొని బోట్స్ ఎక్కి వదులుతూ ఉంటారు.
ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి. ఈ వీటితో పాటు ఆపోజిట్ ఆ కెఫేలు కానీ ఆ రెస్టారెంట్లు కానీ అన్నీ కలర్ఫుల్గా మెరిసిపోతున్నాయి. ఏ సూపర్. మనం కూడా ఒకటి తీసుకున్నాము 10,000 పెట్టి. అమ్మో ఇప్పుడు ఎలా వదలాలి ఇది? మనం కూడా దీన్ని లోపల వదిలేద్దాం. ఓకే ఓకే గుడ్. అందరూ వదులుతున్నారుగా. సరే 10,000 అంటే మన కరెన్సీలో 30 రూపాయలు అలాగా. ఈ హోయాన్ కల్చర్ చాలా బాగుంటుంది. దీన్ని ల్యాంటర్న్ సిటీ అంటారు. ల్యాంటర్న్ ఫెస్టివల్ అని చెప్పి జరుగుతూ ఉంటుంది. అది ఇంకా బాగుంటుంది, భలే ఉంటుంది అప్పుడు వస్తే మాత్రం. మీరు ఆ బోట్లు ఎక్కాలంటే బోట్ బుకింగ్ ఇక్కడ చేసుకోవచ్చు. బుక్ చేసుకొని ఎక్కాలి. వావ్ 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 బాబాయ్ ఎంత కలర్ఫుల్గా ఉంది మొత్తం. బాగుంది కదా మొత్తం. అందరూ వేరే దేశాల నుండి వచ్చిన వాళ్ళే. లోపల వాళ్ళే 아니요 이렇게 밥 먹고 우리 1시간 더 여기 야시장 지나고 아 나는 안 찍는다고. చూసారు కదా వీడియో, మీకు బాగా నచ్చింది అనుకుంటున్నా. ఈ హోయాన్ దనాంగ్ నుంచి హోయాన్ వచ్చి 1 డే అంతా ఎక్స్ప్లోర్ చేశాను. చెప్పాలంటే ఇక్కడ హాఫ్ డే చాలు. మీరు మధ్యాహ్నం నుంచి వస్తే ఆ కోకోనట్ విలేజ్కి వెళ్ళి బాస్కెట్ బోట్ రైడ్ చేసేసి ఇటు వచ్చేసి ఈవినింగ్ ఈ మొత్తం ఏరియాని చక్కగా ఓల్డ్ టౌన్ అంటారు, ఫ్రెంచ్ కాలనీలో ఫోటోలు తీయడానికి అవన్నీ చాలా బాగున్నాయి. చక్కగా తిరిగేసి నైట్ మీరు బోట్ రైడ్ చేయాలంటే చేయొచ్చు, లేదంటే ఈ అందాలని ఈ లైటింగ్స్ని కళ్ళారా చూడొచ్చు. నేను తొందరగా వచ్చేయడం వల్ల చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది దీనికోసం, మీకు చూపించడం కోసమే. అసలు హోయాన్లు చాలా స్పెషల్. ఇది ఎలా ఉంటుందో మీకు చూపించాలని చెప్పి గంటలు కూర్చున్నాయి ఇక్కడ. గంటలు కూర్చొని చివరికి ఇప్పుడు చీకటపడింది. చక్కగా చూపించాను అనుకుంటున్నాను. చాలా దూరం వచ్చి మీకు చూపిస్తున్నాను అబ్బా. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికి నోటిఫికేషన్లు రాకపోతే ఒక్కసారి అన్సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మన కొత్త వీడియో ఏదైనా పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ నుంచి గ్రాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోవడమే. ఓకే, అందరికీ టేక్ కేర్. బాయ్ బాయ్.